నవీన్ హెల్మెట్ ఇక్కడుంది, బైక్ ఎక్కడుంది? బైక్ బైక్ ఒక్క డాడీకి ముక్కు మొహం తెలియనోడికి నీ రూమ్మేట్ నవీన్ బైక్ ఎందుకు ఇచ్చావు? అది వేరొకటి బైక్. పోలీసులకు గనక దొరికితే ఏ పార్ట్కి ఆ పార్ట్ అమ్మేస్తారన్నాడు. వాడన్న పాయింట్ నాకు న్యాయం అనిపించింది. ఓహోహోహో, అందుకే బైక్ ఇచ్చేశాను. బైక్ ని తీసుకెళ్లిన వాడి ముఖం గుర్తుందా? గుర్తుంది సార్. స్కెచం సోఫియా, ముందు బైక్ నంబర్ చెప్పరా. ఏపీ 10W7742. బాలు, మేడం, వాడి మొహం చూడడానికి ఎలా ఉంటుంది? వాడి మొహం అచ్చం దొంగ కోళ్ళు పట్టే వాడి మొహం లాగే ఉంటుంది మేడం. అశోక్ కుమార్. శశి సార్, బైక్ తీసుకెళ్లిన వాడి పేరు అశోక్ కుమార్. వాడిని లాక్కురా. ఓకే సార్. చిన్నస్వామి సార్. హెల్మెట్ లో దొరికిన తాకట్టు రిసిప్ట్ డీటెయిల్స్ కావాలి. అలాగే సార్. ఈ బైక్ నీదే కదా? అవును సార్, ఈ బైక్ నాదే. నేనే అశోక్ కుమార్. కానీ ఈ బైక్ ని నేను ఎప్పుడో ఏలెక్స్ లో అమ్మేశాను సార్. వీడిని ఎత్తుకొచ్చామని తెలిసి నవీన్ భయపడి డ్రగ్ అని తగిలెట్టేసి ఊరేసుకున్నాడు. ఎలాగో వాడు రూమ్మేట్ కళ్ళు కప్పి మనం ఏలెక్స్ లో కొన్న బైక్ ని తీసుకొచ్చేసాను. కానీ ఆ ఏసీకి డౌట్ వచ్చేసిందన్నా. బైక్ తీసుకువెళ్లిన వాడు ఇలా ఉంటాడా? అవును అర్జున్. ఐటీ వింగ్ తో ఒకసారి మాట్లాడి ఆధార్లోనూ ఫేస్ ట్రేసర్ అని మొహానికి మ్యాచ్ ఉందేమో చూడమని సోఫియా. సార్, అశోక్ కుమార్ ఆ బైక్ ని ఏఎల్ఎక్స్ లో ఒకటి అమ్మేశాడు సార్. ఆ నంబర్ ఎవరిది? దొంగ నంబర్ సార్. అభిషేక్ అన్నవాడి ఫోన్ దొంగిలించి ఈ బైకే కాకుండా ఇంకా 8 బైకులు దొంగిలించారు సార్. అమిత్, ఏమైంది? డాగ్ స్మెల్ చేసింది. కొలంబియన్స్ తో ఆడిన గేమ్ లో ఒకటి రూల్స్ మీరాడు. వీడిని ఏం చేద్దాం చీఫ్? సాటన్ స్లేవ్స్ ద్రోహాన్ని ఎప్పటికీ క్షమించదు. రూల్స్ ఆర్ రూల్స్. సరే చీఫ్, వీడిని పైకి లాగరా. సార్, ఆధార్లోనూ ఫేస్ ట్రాకర్లోనూ వీడి డీటెయిల్స్ లేవు సార్. ఆత్మహత్య చేసుకున్న నవీన్ హెల్మెట్ లో మీ కొట్టు రసీదు ఉంది. ఎందుకు మొహం మారుతోంది? అలాంటిదేమీ లేదు సార్. చెప్పరా. సార్, వాడు తెంచిన చైన్ తీసుకొచ్చి తాకట్టు పెడతాడు సార్. దానికి సగం డబ్బు ఇస్తాను సార్. సార్, ఆత్మహత్య చేసుకున్న నవీన్ ఓ చైన్లు తెంచి అక్యూజ్డ్ సార్. ఇంతవరకు డ్రగ్ చైన్స్ నచ్చింగు ఒకే గ్యాంగ్ చేసినట్టు నార్కాటిక్స్ ఏదైనా కేసు వచ్చిందా? లేదు సార్. క్రిస్టియన్ ఫోన్ చేసి సిటీలో 10 years క్రైమ్ డేట్ అని Yes, వాట్సాప్ sir. చేయను. చిన్నస్వామి Sir. మీరు కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి, నేను వస్తాను. ఓకే సార్. హలో, క్రిస్టియానా? సాటన్ స్లేవ్స్ యొక్క రూల్స్ మీరితే ఏం జరుగుతుందో ఇప్పుడు అందరికీ అర్థమయ్యే ఉంటుంది. ఈసారి గేమ్ జాగ్రత్తగా ఆడండి. ఓకే చీఫ్. రెడీ, గో. minutes లో సిటీ క్రైమ్ డేటా అందుతుంది. గుడ్, బండెక్కు. సార్, కాసేపటి ముందు 45 చోట్ల స్నాచింగ్ కేసెస్ రిపోర్ట్ అయ్యాయి. ఒక్క సీసీటీవీ ఫుటేజ్ కూడా దొరకలేదు. అంటే ఎక్కడెక్కడ కెమెరాలు లేవో వాళ్ళకి తెలుసు.
ఏఎల్ఎక్స్, బైక్స్, డ్రగ్స్, చైన్ స్నాచింగ్, వీటికి ఒకదాంతో ఒకటి సంబంధం ఉన్నట్టుంది. అర్జున్, సిటీ క్రైమ్ డేటా వచ్చేసింది. ఈ రోజు జరిగినట్టుగా ఒకే రోజు ఎక్కువ చైన్ స్నాచింగ్స్ ఎప్పుడైనా జరిగాయేమో చూడు. ఓకే, 5 minutes. జనవరి 18, 2021 40 స్నాచింగ్స్, ఫిబ్రవరి 16 56 స్నాచింగ్స్, మార్చ్ 24 60. అర్జున్, చివరి 5 సంవత్సరాల్లో తరచు జరిగింది. ప్రతి నెల 1 లేదా 2 సార్లు. ఇంచుమించు 4800 చైన్ స్నాచింగ్స్. అర్జున్, 15,000 ఉంది, 18,000 ఉంది, 20,000 ఉంది. సోఫియా, చైన్ స్నాచింగ్ జరిగిన డేస్ ని బ్లాక్ డేస్ అనుకుందాం. బ్లాక్ డేస్ కి ముందు వెనక ఏదైనా డ్రగ్ రిలేటెడ్ కేసెస్ ఉన్నాయేమో చూడు. ఓకే. అర్జున్, బ్లాక్ డేస్ కి ముందు లేదా వెనక మత్తు పదార్థాలకి సంబంధించిన 1300 కేసెస్ రికార్డ్ అయ్యాయి. అది మాత్రమే కాదు, 55 మర్డర్ కేసెస్ కూడా. మొత్తం కేసెస్ 6000 దాటిపోయాయి. వెంటనే 55 మర్డర్స్ రిజిస్టర్ అయిన పిఎస్ కి ఫోన్ చేసి అందులోనూ బైక్స్ కి సంబంధం ఉందన్నాడు. యా. 1 town, 3 town. Yes, this is Sophia from Narcotics. జగన్, ఆ ఎఫ్ఐఆర్ ఫైల్ ఎలాగబు? మీరు చెప్పిన మర్డర్ కేసులో బైక్ కి సంబంధం ఉంది. కానీ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారే. అర్జున్, బైక్స్ కి అన్ని కేసెస్ తోనూ సంబంధం ఉంది, కానీ అన్ని కేసెస్ లోనూ మర్డర్ చేసిన వాళ్ళు సరెండర్ అయ్యారట. డబ్బిస్తే సరెండర్ అవడానికి 1000 మంది ఉన్నారు. వెంటనే ఏఎల్ఎక్స్ ఆఫీస్ కి ఫోన్ చేసి బ్లాక్ డేస్ కి ముందు ఒకే ఫోన్ నంబర్ తో ఎక్కువ బైక్స్ కొన్నారా అని చెక్ చేయి. యా. ఏఎల్ఎక్స్, 1 minute మేడం, చెక్ చేసి చెప్తాను. ఎలా మేడం? కరెక్ట్ గా చెప్తున్నారు. మీరు చెప్పే అన్ని డేట్స్ లోనూ ఒక్కోసారి ఒక్కో నంబర్ తో 8 to 10 బైక్స్ కొన్నారు. ప్రతి బ్లాక్ డే కి ముందు ఒక పర్టికులర్ ఫోన్ నంబర్ తో 8 to 10 బైక్స్ కొన్నారు. 5 ఏళ్లలో 600కి పైగా బైక్స్ కొన్నారు. ఈ బైక్స్ అన్నిటినీ ఏం చేశారో తెలియట్లేదే. సోఫియా, వాట్ ఇఫ్ ఈ క్రైమ్స్ అన్ని ఒకే గ్యాంగ్ చేస్తుంటే ఆ గ్యాంగ్ ఎటువంటి గ్యాంగ్ అయి ఉంటుంది? ఊహించుకుంటేనే భయం వేస్తుంది అర్జున్. My intuition says this could be something big. గుడ్ మార్నింగ్ సార్. బా, ఇంత ఫాస్ట్ గా ఇన్వెస్టిగేషన్ చేయడం నేను ఇప్పటి వరకు చూడలేదు. మ్యాన్షన్ నుంచి కమిషనర్ ఆఫీస్కి వచ్చేలోగా సగం కేసుని పూర్తి చేసేసావు. మిమ్మల్ని మాత్రం వెంటనే కాన్ఫరెన్స్ హాల్కి రమ్మన్నారు. నువ్వెలా అంత స్ట్రాంగ్ గా ఒకే బైక్ గ్యాంగ్ 6000 కేసులకు పైగా చేసుంటుందంటున్నావు? సార్, నేను రాత్రి ఒక అబ్బాయి డ్రగ్స్ తగలబెట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆత్మహత్య చేసుకున్నవాడు హెల్మెట్ లో ఓ తాకట్టు పెట్టిన రిసిప్ట్ దొరికింది. ఎంక్వైరీ చేస్తే అవి దొంగ నగలు. ఆ నగల్ని దొంగలించడానికి యూజ్ చేసిన బైక్ ఏఎల్ఎక్స్ లో కొన్నది. ఏఎల్ఎక్స్ లో ఎంక్వైరీ చేస్తే 5 ఏళ్లగా ఎన్నో సార్లు దొంగ ఫోన్ నంబర్ తో 600కి పైగా బైక్స్ కొన్నట్టు తెలిసింది సార్. ఎప్పుడెప్పుడు ఎక్కువ బైక్స్ కొన్నారో అప్పుడంతా చైన్ స్నాచింగ్, హత్యలు, మత్తు పదార్థాలకు సంబంధించిన క్రైమ్స్ ఎక్కువగా జరిగాయి. ఒకే గ్యాంగ్ అవడానికి ఛాన్సెస్ ఉన్నాయి సార్. అందుకు ఛాన్సే లేదు. చైన్ తెంచేవాడు మర్డర్ చేయడు సార్. మర్డర్ అనేది సీరియస్ క్రైమ్. చైన్ తెంచడం చిన్న క్రైమ్. చైన్ తెంచడం చిన్న క్రైమ్ కాదు సార్. ఆడవాళ్ల మెళ్ళలో ఉన్న నగలు ఒట్టి అలంకారం కాదు, వాళ్ళు కడుపు కట్టుకుని కూడబెట్టుకున్నది. రోడ్డు మీద నడిచి వెళుతూ చైన్ పోగొట్టుకునేవారు మిడిల్ క్లాస్ వాళ్ళు, పేదవాళ్లే. పిల్లలకి స్కూల్ ఫీజు కట్టాలన్నా, భర్తకి ఉద్యోగం పోయినా, సడన్ గా హాస్పిటల్ ఖర్చులన్నా వాళ్ళని ఆదుకునేది ఆ నగలే. నగలు పెట్టుకోవడం ఆడవాళ్ల ఆశ మాత్రమే కాదు, అవసరం, కళ. ఆ కళని నాశనం చేయడం కూడా క్రైమే సార్. ఇదేనయ్యా నేను మన ఆఫీసర్స్ అందరికీ చెప్తున్నాను, ఒక్కడికి అర్థం కావట్లేదు. సార్, చైన్లు తెంచడానికి పోయి ఓ గ్యాంగ్ ఆర్గనైజ్డ్ గా చేసేంత డబ్బు ఏమొస్తుంది సార్? సార్, లాస్ట్ టైం ఈ బైక్ గ్యాంగ్ 45 చోట్ల 400 కాసులు తెంచారు. దాని వాల్యూ 1.25 కోటి. దొంగ నగలని సగం డబ్బు ఇచ్చిన 65 లక్షలు. 5 ఏళ్లలో 70 సార్లు చేశారు. 70 ఇంటూ 65 లక్షలు వేస్తే ఇంచుమించు 45 కోట్లు. మన రాష్ట్రంలో బ్యాంకులో కూడా ఇలాంటి దోపిడీ జరగలేదు సార్.
ఇప్పుడేమంటావు? ఏదో ఒక గ్యాంగ్ ఏఎల్ఎక్స్ లో బైక్ కొని మత్తు పదార్థాలు, హత్యలు, దోపిడీలు ఈ 3 చేస్తోందంటావు, అంతేగా? ఎస్ సార్. ఈ రోజు చైన్ స్నాచింగ్ జరిగింది కదా? అవును సార్. అప్పుడు నిన్ను ఈ రోజు మర్డరో క్రైమో జరుగుండాలి కదా? జరిగిందా? సమాధానం చెప్పు. పెద్ద మేధావిలా మాట్లాడా? క్రిస్టియానా. ఎస్ సార్. టీమ్ అలర్ట్. సిటీలో ఉన్న అన్ని పిఎస్లని కాంటాక్ట్ చేసి బైక్ రిలేటెడ్ మర్డర్ ఏదైనా జరిగిందా అని ఇమీడియట్ గా చెక్ చేయండి. ఎవడేడు? నోరు కొంచెం ఎక్కువగానే ఉంది. బైక్ రేస్ లో ఏదో ఛాంపియన్ అయ్యాడని సీఎం డైరెక్ట్ గా అపాయింట్ చేశారే, వాడే. అణిచుంచాలి. వీడి టీంలో మనోడిని ఒకటి పెట్టు. అన్ని పిఎస్ లోని చెక్ చేశాను. మర్డర్ జరగలేదు. నేను చెప్పలా? పెద్ద పొడి చేసేవాళ్ళ మాట్లాడాడు. ఇంతవరకు జరగలేదంటే ఇకపై జరుగుతుంది. నోటుకు వచ్చినాడు వాక్. తప్పకుండా జరుగుతుంది. జరగపోతే? జరిగితే హలో, ఎవరండి? వినిపించట్లేదు. ఎవరు? అలర్ట్ చేస్తుంటే ఓ ప్రాణాన్ని కాపాడుండొచ్చు. నేననుకునేది కరెక్టే అయితే ఏపీ పోలీస్ ఇంతవరకు డీల్ చేసిన వాటిలో మహాదారుణమైన గ్యాంగ్ ఇదే అయి ఉండాలి. సెల్యూట్ చీఫ్. అర్జున్ అని ఓ కొత్త ఏసీ మన గేమ్ లోకి ఎంటర్ అవుతున్నాడు. ఎవడు వాడు? అర్జున్, ఈ కేసుని నువ్వే టేకప్ చేయి. మోడర్న్ కంట్రోల్ రూమ్ ని నువ్వు కంప్లీట్ గా యూజ్ చేసుకోవచ్చు. ప్లీజ్ సిట్ డౌన్. వీళ్ళంతా